హాయ్ అండి అందరికీ. ఈ 3 లేయర్ ఫ్రాక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక 6 మీటర్స్ ఉండాలా. శారీతో కుట్టుకునే వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు, కానీ వితౌట్ బార్డర్ ఉండాలి. బార్డర్ అనేది అసలు ఉండద్దు. మొత్తం చాలా క్లాత్ యూజ్ చేస్తాం కాబట్టి లైనింగ్ క్లాత్ వచ్చేసి ఒక 3 మీటర్స్ అనేది తీసుకున్నాను. మీ ఇంట్లో శారీ ఉంటే మాత్రము తక్కువ ఖర్చులో స్టిచ్ చేసేసుకోవచ్చు, స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే. ఇంకా కటింగ్లోకి వెళ్దాం ఇప్పుడు. 3 మీటర్ ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది మనము 3 మీటర్స్ అయితే తీసుకున్నాము. ఈ 3 మీటర్స్తోని ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ వచ్చేసి 3 మీటర్స్ అయితే తీసుకున్నాము. 3 మీటర్స్లో బాడీ పార్ట్కి అనేది యోక్ పార్ట్కి అనేది ఒక 80 పాయింట్స్ అయితే పక్కన కట్ చేసి పెట్టాను. ఇప్పుడు టోటల్ ఫుల్ లెంత్ వచ్చేసి ఫ్రాక్ది 46లో మనకు బాడీ పార్ట్ అనేది ఒక 14 పోతుంది అనుకోండి. బాటమ్ లెంత్ ఎంత తీసుకోవాలనే దానికి ఇప్పుడు నేను ఫుల్ లెంత్లో నుంచి బాడీ పార్ట్ అనేది మైనస్ చేస్తున్నాను. ఎంత వస్తుంది మనకి? 32 వస్తుంది. అదే 32కి మనం మార్క్ అయితే చేసుకుందాము. ఇక్కడ లెవెల్ ఇది అనేది కట్ చేసుకుంటాం కదా, ఈ పార్ట్. ఇది కట్ చేసుకునే పార్ట్ కనిపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ వచ్చేసి 32 అనేది మనము మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్నది ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది. అంటే నార్మల్గా మెయిన్ లెంత్ అనేది 32 తీసుకోవాలి, బట్ ఇది వచ్చేసి ఒక ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఇది కూడా 32 తీసేసుకొని కింద ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ అయితే చేసేసుకొని లైనింగ్ పార్ట్ని కట్ చేసుకోవాలి. పక్కన పెట్టేసి ఇప్పుడు 32ని డివైడెడ్ బై 3 లేయర్స్ కదా, 3 లేయర్స్ అనేది తీసుకోవాలి మనం. ఇదిగోండి 32 డివైడెడ్ బై 3 ఎంత వచ్చింది మనకి? 10.5 వచ్చింది. ఇప్పుడు పైన నుంచి ఎవ్రీ 10.5 ఒక్కటి మార్క్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ 10.5, ఇక్కడ 10.5, ఇలా మార్క్ అయితే చేసేసుకొని స్కేల్తో అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మెయిన్ అండి, దీనిపైనే మనం లేయర్స్ అనేది యాడ్ చేస్తాము. ఇటువైపు సేమ్ ఇక్కడ ఉంది. ఇలా స్కేల్ పెట్టేసి స్ట్రైట్గా అండ్ లైనింగ్ అంతా ఇలానే మార్క్ చేసేసుకోవాలి ఫుల్గా ఓపెన్ చేసి కూడా. ఈ లైన్స్ ఆధారంగానే మనము పైన లేయర్ అనేది యాడ్ చేస్తూ ఉంటాము. ఈ లైనింగ్ పార్ట్ది అంతా కట్టింగ్ ఏం లేదండి, మెయిన్ పార్ట్ ఇప్పుడు చూపిస్తాను. బాడీ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకుందాము. బాడీ పార్ట్ అనేది ఇది 80 పాయింట్స్ ఉంది. 80 పాయింట్స్లో ఫోల్డింగ్ ఇలా చేశాను. ఇందులో ఇలా చేశాను ఫోల్డింగ్, చూడండి. ఇది 80 పాయింట్స్ ఉంది. ఇందులో ఒక బ్యాక్ పార్ట్కి అనేది ముందు కట్ చేసుకుంటాను. ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ పెడతాం కదా, కరెక్ట్గా ఈ మధ్యలోకి అనేది కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు బాడీ ఫుల్ లెంత్ వచ్చేసి బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 14 + 1 ఇంచ్ కలుపుకుంటున్నా ఖర్చుకి.
అంటే 15. ఇక్కడ ఒక ఈక్వల్ లైన్ వేసేసుకొని ఇక్కడ ఒక ఈక్వల్ లైన్. ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలో నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ కూడా యాడ్ చేస్తాను మీకు. ఇదిగోండి 7.8 ఫుల్ షోల్డర్ వచ్చేసి, డౌన్ వచ్చేసి 7. అంటే ఇది ఎక్సెల్ సైజ్ వరకు కుట్టుకోవచ్చు మనము, మీడియం నుంచి ఎక్సెల్ వరకు. ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా వస్తుంది. ఇలా 7.8. ఇప్పుడు బాక్స్ వేసేసుకొని ఇక్కడ వచ్చేసి 32, కమ్మర్ వచ్చేసి 32, 4th పార్ట్ వచ్చేసి నడుము వచ్చేసి 32. ఇదిగోండి 4th పార్ట్ 8 వస్తుంది కదా మనకి. ఆ 8కి ఇలా 8 వచ్చింది కదా, ఆ 8కి ఒక 1 ఇంచ్ కలిపి డాట్స్ కోసం పెట్టుకుంటున్నాను. 8కి 1 ఇంచ్ అయితే కలిపాను. ఇక్కడ వచ్చేసి 36 అంటే 9 వస్తుంది. 4th పార్ట్ వచ్చేసి 36/4 9 వస్తుంది. 9కి ప్లస్ 1 ఇంచ్ అయితే కలుపుకుంటున్నాను చెస్ట్ పార్ట్లో. ఇప్పుడు ఇది మార్క్ చేసేసుకోవడం. ఇలా మార్క్ చేసేసి ఇది అనేది ఖర్చు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ 7 వచ్చింది కదా, ఇలా 3.5 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ కరెక్ట్గా ఒక 1.5 ఇంచ్ ఇలా డ్రా చేసేసుకొని కట్ చేసుకోవడం. ఇక్కడ వచ్చేసి చిన్నది కర్వ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్. అది ఎక్కడి నుంచి తీసుకోవాలా అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఇలా ఉంది కదా, మనకు 9 వచ్చింది కదా, కరెక్ట్గా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఈ 1/2 ఇంచ్ తీసుకెళ్ళి కలిపేసేయాలి. ఇలా చిన్నది కలుపుంటే మంచి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది, సైజ్కి ఫాలో అవ్వదు అన్నట్టు డ్రెస్ అనేది. ఇది వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేది. ఫ్రంట్ పార్ట్ కూడా ఏం లేదండి ఇందులో. ఫ్రంట్ పార్ట్లో సేమ్ ఇదే పార్ట్ వేసేసుకొని ఇలా వేసేసుకొని కట్ చేసుకోవడమే. బట్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనకు డాట్స్ వస్తాయి కదా, ఆ డాట్ స్పేస్లో చిన్న మార్క్ అనేది పెట్టుకోవాలి. ఎందుకనేది నేను చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్కి జస్ట్ ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇంతే అండి చేంజ్. ఇక్కడ ఎందుకు అనేది నేను చెప్తాను. మిగతాదంతా సేమ్ మార్క్ చేసేసుకోవడమే. ఇలా సేమ్ మార్క్ చేసేసుకోవడమే మిగతాదంతా. ఇక్కడ వచ్చేసి ఒక 4 ఇంచెస్కి కింద నుంచి, లేదు అంటే పైన నుంచి చెస్ట్ లెంత్ ఎంత ఉందనేది చూసుకొని అక్కడికి మార్క్ చేసుకొని ఇలా కరెక్ట్ ఈ రెండు కలిపి ఇటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఆర్మ్ బాక్స్ అనేది వస్తుంది కదా, ఇది తీసుకొచ్చి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇలా కలిపేసేయాలి. ఇక్కడ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోమన్నానో అర్థమైందా? ఇప్పుడు కొంచెం ఎక్కువగా తీసుకుంటాం ఇక్కడ,
అంటే కట్ అయిపోతుంది కదా మనకి, మళ్ళీ జాయింట్ చేస్తాం కదా, అందువల్ల నేను ఎక్స్ట్రా తీసుకోమన్నాను. ఇప్పుడు ఫ్రంట్ లోత్ అనేది ఎలా తీసుకుంటామంటే ఒక 1 ఇంచు ఇక్కడ బాక్స్ ఉంది కదా మనకు, 1 ఇంచు లోపలికి వేసేసుకొని ఇక్కడ మాత్రం ఇక్కడే పెట్టేసేయాలి టేప్ అనేది. స్కేల్ అనేది ఇలా క్రాస్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో లోత్ అనేది గీసుకుంటాం. ఇంతే అండి. ఇక్కడ వచ్చేసి చిన్నది మనం డాట్ అయితే వేసుకుంటాం కదా నార్మల్గా, అలా డాట్ ఎంత సైజులో ఉంటుందో అంత సైజులో అయితే కట్ చేసుకుంటాం. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 3.5 తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 3.5, నెక్ డౌన్ వచ్చేసి ఒక 3 అయితే తీసుకున్నాను. బాక్స్ వేసేసుకొని కట్ చేసుకున్నాను. రౌండ్ బాక్స్ వేసేసుకొని అందులో రౌండ్ గీసేసుకొని నెక్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదే మార్కింగ్ కింది వైపు రావాలి అంటే మనకి ఈ వీలర్తోని ఇలా అనుకున్నాం అనుకో, కింద మార్క్ అనేది పడుతుంది. అంటే మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా మార్క్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇలా ఉంది చూడండి. ఇప్పుడు మెయిన్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. మెయిన్ క్లాత్ పైన ఇలా కట్ చేసుకుని ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేసుకోవడమే. ఇప్పుడు లేయర్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి 2 ఉన్నాయి కాబట్టి ఒకటి బ్యాక్ పార్ట్కి అవుతుంది, ఒకటి ఫ్రంట్ పార్ట్కి అవుతుంది. ఇంకా ఫ్రంట్ పార్ట్లో కూడా మనము అది వేసేసుకొని మెయిన్ పార్ట్ పైన ఈ క్లాత్ పైన లైనింగ్ వేసుకొని కట్ చేసుకోవడమే. అది ఓపెన్ చేసేసి మెయిన్ మీకు వచ్చేసి నేను లేయర్స్ అనేది చూపించాలి. ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఫ్రంట్ పార్ట్ కూడా చూపించేస్తే అయిపోతుంది కదా అని ఇది కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు 3 లేయర్స్ కట్ చేసుకుందాము. ఇందాక లైనింగ్ అయితే నార్మల్గా ఫోల్డ్ చేసి ఎలా మార్క్ చేసి చూపించానో ఇప్పుడు ఇది కూడా అలానే ఫోల్డ్ చేశాను. ఇప్పుడు దీనిపైన ఎలా అటాచ్ చేయాలో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇది 10.5కి ఒక మార్క్ అయితే చేసుకున్నాం కదా, ఆ 10 ఇలా మనము క్లాత్ పైనే అటాచ్ చేయట్లేము. ఇప్పుడు ఎంత ఎక్స్ట్రా తీసుకుంటామంటే ఇప్పుడు 10.5 తీసుకున్నాం కదా, దీనిపైన ఇలా పెట్టిన తర్వాత లేయరు మనకు లోపల లేయర్ అనేది కనిపించకుండా ఉండాలంటే ఇది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇంకో లేయర్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది, ఇది ఇక్కడ ఎండ్ అయిపోతుంది. కాబట్టి మనకు లోపల లేయర్ అనేది యాడ్ చేసినట్టు తెలుస్తుంది కదా. సో మనం ఎన్ని ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఒక 3 ఇంచెస్ ఆర్ 2 ఇంచెస్, ఇలా 2.5 ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను నేను. 3 కూడా తీసుకోవచ్చు, 2.5 అయితే తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈక్వల్కి మార్క్ అయితే చేసేసుకొని ముందు లేయర్స్ కరెక్ట్ ఉన్నాయా చూసుకొని ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని స్కేల్తో అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇంకొకసారి చెక్ చేసుకుంటాను నేను, లేదు అంటే మినిట్ సెర్చ్ చేశానండి. ఇప్పుడు స్కేల్తోని పైన ఈక్వల్ మార్క్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇది 10.5కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మెయిన్ లేయర్కి వచ్చేసి 12.5కి మార్క్ చేసుకోండి. 12.5కి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ 12.5కి. అలా ఇది మొత్తం ఎన్ని మీటర్స్ ఉంది క్లాత్ అంటే ఒక 5 మీటర్స్ ఉంది. 5.5 వరకు ఉంది. నేను ఇప్పుడు అది బాడీ పార్ట్ కట్ చేయను, ఒక 5కి పైనే ఉంది కానీ 5కి తగ్గించి అయితే లేదు. ఇలా 12.5. ఆ తర్వాత ఇక్కడ ఒక 12.5.
ఇక్కడ ఒక 12.5. ఇలా వచ్చేసి మొత్తం 3 లేయర్స్కి మార్కింగ్ అనేది చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్కేల్తోని డ్రా చేసేసుకొని కట్ చేసుకోవడమే ఈ 3 లేయర్స్. నీట్గా ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ 3 లేయర్స్ అవుతాయి కదా, ఈ 3 పార్ట్స్ మనం ఎక్కడెక్కడైతే మార్క్ చేసేసామో ఆ పార్ట్స్ అన్నీ ఇప్పుడు కట్ చేసేయాలి మనం. ఇలా అలా అన్ని లేయర్స్ అనేది కట్ చేసుకోవాలి. నేను 3 దగ్గరలో గీసాను కదా మార్కింగ్, ఆ 3 అనేది కట్ చేసుకోవాలి. ఇలా లేయర్లు అయితే కట్ చేసుకున్నాం కదా. దీనిపైన ఎలా యాడ్ చేసుకుంటామంటే ఈ పైన లేయర్కి మట్టుకు పైన పీకో చేసుకోము, ఈ పైన లేయర్కి మట్టుకు పైన పీకో చేసుకోము, కిందన వైపుకు ఇక్కడ పీకో చేసుకుంటాము. పీకో ఆర్ ఫోల్డింగ్ చేయడం అయితే ఇంకొక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు పీకో మిషన్ లేని వాళ్ళు ఫోల్డింగ్ చేసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళు ఇంకో 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ యాడ్ చేశాం కదా, ఇంకొక లేయర్ అనేది ఇలా కనిపించకుండా కిందన, అందువల్ల ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు ఇంకో లేయర్ ఉంది కదండి, ఇది ఇప్పుడు ఇంకో లేయర్ ఉంది కదా, ఇలా అనేది యాడ్ చేస్తాము. ఇలా ఒక లేయర్ పైన ఒక లేయర్ పడుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇంకొక లేయర్ అనేది వచ్చేసి ఇక్కడ దీనిపైన మొత్తం లైనింగ్ పైన మార్క్ చేసేసుకోవాలి ఫుల్గా, టోటల్ ఓపెన్ చేసేసి ఇలా అయితే వస్తాయండి లేయర్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం. ఒకసారి చూపిస్తాను. ఇలా లైనింగ్ అంతా మనకు 10.5ది మార్క్ చేసుకున్నాం కదా, అలా టోటల్ లైనింగ్ మొత్తం ఎన్ని మీటర్స్ తీసుకున్నామో అన్ని మీటర్స్ మొత్తము లైనింగ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ ఆధారంగానే మేము లేయర్స్ అనేది యాడ్ చేస్తాము. ముందుగా ఈ లేయర్స్ అన్నీ మనము పీకో అయితే చేసేసుకోవాలి. ఎన్ని లేయర్స్ కట్ చేసుకున్నామో 2 సైడు అన్నింటికి, ఒక్క లేయర్కి మాత్రమే పైన లేయర్కి 1 సైడు చేసుకోవాలి. పీకో ఉంటే పీకో చేసుకోండి, లేదు అంటే ఫోల్డింగ్ చేసేసి కుట్టుకోవాలా. చెప్పాను కదా, ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకునే వాళ్ళకి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది. ఓకే అండి, నేను స్టిచ్చింగ్ వీడియో అనేది పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. ఈ లెంతీ అయిపోతుంది కాబట్టి వీడియో. ఓకే అండి.